చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలన్నారు టీడీపీ మండల అధ్యక్షులు మాధవిరెడ్డి. పట్టణ పరిధిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో టీడీపీ మండల అధ్యక్షులు మాధవిరెడ్డి వైసీపీ పాలనలో జరిగిన అవినీతి, అరాచకాలు, దౌర్జన్యాలపై టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి ఆదేశాలతో విచారణ జరిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సివి రెడ్డి, రెడ్డప్ప యాదవ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పబ్లిక్ మొత్తం నమస్కారం. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా కూటమి నాయకులు, కూటమి సభ్యులందరికీ, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే, మనకు మండల మీట్ జరిగి దాదాపు 10 రోజులుగా వస్తూ ఉంది. ఇంతవరకు అజెండా పాస్ చేయాల. అభివృద్ధిని అడ్డుకునేదానికే చూస్తూ ఉన్నారు వీళ్ళు. ఎంతటానికి ఏదో అధికారంలో మేమే ఉన్నాము, ప్రతిపక్షంలో లేమనుకోండి అధికారంలో ఉన్నట్టే ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ రోజు ఎలక్షన్లు ఎట్లా జరిగినాయో ప్రతి ఒక్కరు చూసినారు. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు వాళ్ళు మేమే అధికారంలో ఉన్నాము, మాదే గవర్నమెంట్ ఉంది అనే ఫీలింగ్లో ఈరోజు అభివృద్ధిని అడ్డుకునేదానికి మేము ఏ పంచాయతీలో చూసినా ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయని పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఈరోజు అభివృద్ధి చేయాలని చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ కొంతమంది నాయకులు ఫీల్డ్ అసిస్టెంట్లను బెదిరిస్తూ ఉన్నారంట. అప్పుడే మేము రావడమే దాదాపు 3 నెలలు 4 నెలలు అవుతా ఉంది. ఈ 4 నెలల్లో ఉపాధి హామీ పనులు చేసింటే ఎన్ని చేసింటారు? బహుశా ఎవరో ఒకరిద్దరు తెలియకుండా ఏదన్నా జేసీబీ ఎక్కడన్నా పెట్టిండొచ్చు.